పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ నడిబొడ్డున పేలుళ్ల మోత మోగుతోంది. తెల్లవారుజామున టెహ్రాన్ నగరాన్ని భారీ శబ్దాలు వణికించాయి. ఒక్కసారిగా 3 భారీ పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ గగన తలంలోకి చొచ్చుకొచ్చిన క్షిపణులు కీలక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇరాన్పై తాము సైనిక చర్య ప్రారంభించినట్టు రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ స్పష్టం చేశారు. పరిస్థితులు వేగంగా మారుతుండటంతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ఏవైనా ప్రతి దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. ఇరాన్ వార్తా సంస్థల సమాచారం ప్రకారం ఈ పేలుళ్లు నగరం మధ్య భాగంలో సంభవించాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దారితీశాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అటు అమెరికా కూడా ఇరాన్పై దాడులకు సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి చేయడానికి అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ ఉత్తర తీరానికి తరలించి మోహరించింది. గతంలో వెనెజువెలాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇరాన్పై జరగబోయే దాడికి కూడా సిద్ధంగా ఉందని సమాచారం. ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన F-22 రాఫ్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్కి అమెరికా తరలించింది. అలాగే వివిధ దేశాల్లోని బేస్ల నుంచి అమెరికా యుద్ధ విమానాలను భారీగా మోహరించాయి. ఈ యుద్ధ విమానాలు ఈ నెల 24 బ్రిటన్లోని లాకెన్ హీత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి దక్షిణ ఇజ్రాయెల్లోని ఒక వైమానిక స్థావరానికి చేరుకున్నట్టుగా సమాచారం. జనవరి నుంచి ఇరాన్తో ఉద్రిక్తతలు పెరగడంతో పశ్చిమాసియాలో అతిపెద్ద సైనిక కేంద్రమైన ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా దళాలు పేట్రియాట్ క్షిపణులను మొబైల్ ట్రాక్ లాంచర్స్లోకి ఎక్కించి తరలించాయి. ఒకవేళ అమెరికా కనుక యుద్ధానికి సిద్ధమైతే దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ సైతం అన్ని విధాలా సమాయత్తమవుతోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి అక్కడ ఎంబసీలోని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఇజ్రాయెల్ని వీడి స్వదేశానికి వెళ్లాలని అమెరికా రాయబారి మైక్ హకబీ సూచించారు. సిబ్బంది స్వదేశానికి వెళ్లడానికి అయ్యే ఖర్చులను యుఎస్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, కానీ ఇరాన్పై అమెరికా విరుచుకుపడక ముందే ఇజ్రాయెల్ వీడితే మంచిదని సూచించారు. అమెరికన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.